జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల ముందు వెంటనే స్పష్టమైన వైఖరి తెలుపమని దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నమోన్ల సంపత్ మహారాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వేణుమూరి జక్కయ్య, వెంకన్న, రామన్న, మంతెన సమ్మన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు। శాంతి ఆధ్వర్యంలో అదే ఇక్కడికి వచ్చిన సభ్యుల సమక్షంలో దళిత బంధు రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ గత గవర్నమెంటు అమలు చేస్తే ఈ గవర్నమెంట్ అమలు చేయకపోవడం దురదృష్టకరమని, అదేవిధంగా గత 24 నెలలుగా గత 19 నెలలుగా అంచెలంచెలుగా దళిత బంధు నిధుల కోసం కలెక్టరేట్ కానీ రాష్ట్రలోకులు కానీ ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తలే కాబట్టి అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా కొంత ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ మంత్రి ప్రాంతాన్ని 50 సంవత్సరాలుగా మంత్రి పరిపాలించిన శ్రీధర్ బాబు గారు ఇకనైనా దళితుల మీద వివక్ష కాకుండా అన్ని రకాల సహకరించాలని కోరుతున్నాం। ఎందుకంటే ఈ మంత్రి అడుగుతూ ఉన్నాం, ఈ ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధులు అనగా ఆ యొక్క నిధులు కలెక్టర్ ఆఫీసులో మా అందరి పేరిట అవి కేంద్రీకరించబడ్డాయి। వాటిని ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క మంత్రి గారు కనుక వాటికి అనుమతిస్తే అవి ఈ యొక్క నిరుపేద కుటుంబాలకు చెందిన దళితులకు అవి అందుతాయి। వాటిని తీసుకొని వారు ఏదో రూపంలో ఉపాధి చేసుకొని బతుకుతారనే విషయాన్ని ఈ యొక్క మంత్రి గారు తెలియజేస్తూ ఉన్నాం। అయ్యా, మీరు గతంలో ఒక 100 యూనిట్లు వచ్చినప్పుడు మీరు ఇదే కాటారం మండలంలో ఒడిపిలవంచ దగ్గర, మలహార మండలంలో అన్సర్పల్లి దగ్గర, ఇదే మహాదేపూర్లో, ఇదే మహాముత్తానంలో ఎత్తినారం దగ్గర, ఇట్లా ఈ ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరిని ఎంచుకొని మీరు ఆ యొక్క దళిత బంధు నిధుల్ని ఇవ్వడం జరిగింది। మేము అప్పుడు ఏమీ అనలేదు, ఎందుకంటే ఆ యొక్క నిధులు వచ్చేది కూడా మా దళిత సమాజానికే కదా అని చెప్పి మేము సంతోషపడ్డాం। ఆ తర్వాత వచ్చిన రెండో లిస్టే ఈ యొక్క దళిత బంధు రెండో విడత లిస్టు అది అప్డేట్లకు ఇచ్చిరో ఇప్పుడు కూడా వాటికి మీరు పర్మిషన్ ఇచ్చి అందరికీ ప్రత్యేకంగా జై భీములు। మరి మేము ఇప్పటికీ అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు చలనము లేదు। ప్రభుత్వానికి మేము ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటని చెప్పాలంటే, ప్రభుత్వము అక్కడ హుజురాబాద్లో ఇస్తుంది దళిత బంధు నిధులు, అక్కడ మదిలో ఇస్తుంది, అక్కడ చింతకాయలో ఇస్తుంది, కానీ ఇక్కడ మంత్రిలోకి వచ్చే వరకు దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు, దీంట్లో అంతర్యం ఏమిటో అని చెప్పని ఇక్కడున్న ప్రాంతవాసులు చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। మనము ఏం తక్కువ ఉన్నది ఇక్కడ మంత్రిలో మన నాయకత్వము, ఢిల్లీలో శాసించే నాయకత్వం ఇవాళ కర్ణాటకలో పోయి మేనిఫెస్టో రాస్తాడు, అక్కడ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ తెలంగాణ